వైసీపీ ఎప్పుడు కూడా ఆయన జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిది ప్లీనరీ నిర్వహిస్తుంది. ఈసారి ఎందుకో ప్లీనరీని జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేశారు అని చెప్పి దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే అది నాన్నకి ప్రేమతో, ఆ సినిమా నాన్నకి ప్రేమతో, ఏది తల్లిపై కేసు, చెల్లి ఆస్తి లాక్కోవటం. ఇప్పుడు ఇదేంటి పార్టీకి ప్రేమతో. పార్టీకి ప్రేమతో మీరన్నది నాన్న జయంతి నాడు ప్లీనరీ. ప్రతి సంవత్సరం జూలై 8న మరి ప్లీనరీ జరిపేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎందుకు జరపలేదు? వాళ్ళ పార్టీలో చర్చ అంటే డబ్బు ఖర్చు అవుద్దని జరపలేదా? డబ్బు ఖర్చు అవుద్దని జరపనాడైతే మరి బంగారుపాలెం ఎలా వెళ్తున్నాడు? పర్యటనకి వెళ్తున్నాడంటే నోట్ల కట్టల మీదే కదా, పరుస్తాడు, రోడ్ల మీద పరుస్తూ వాటి మీద కారు నడుపుతూ ఉంటాడు. కొంతమందిని తొక్కేస్తాడు, నోట్ల కట్టలు కాదు మనుషుల్నే తొక్కుతాడు. అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పొదిలి పర్యటన, లేకపోతే తెనాలి పర్యటన, రెంటపాళ్ళ పర్యటన, రేపు బంగారుపాలెం పర్యటన, ఇన్ని టూర్స్ ఇంత ఖర్చు పెడుతున్నాడు. ప్లీనరీ ఖర్చుకి ఎందుకు వెనకడిగేస్తాడు? అంటే అది కాదు, ఇష్టం లేదా? అసలు నాన్న పుట్టినరోజు నాడు ప్లీనరీ జరపడం ఇష్టం లేదా? ఇప్పటికే మనం చూసాం, సాక్షి టీవీలో పేపర్లో ఆయన ఫోటో తీసేశారని చెప్పి వింటూనే వచ్చాం కదా. అది ఎలక్షన్స్ ముందే రాజశేఖర్ రెడ్డి క్రమదశల్లో ఆయన పేరు తప్పించటం, అసలు ఆయన ఫోటోనే తొలగించటం ఇది మామూలే. మళ్ళా విగ్రహానికి దండేస్తాడు, చెయ్యి సమాధి మీద పెడతాడు, అవన్నీ ఏదో శపథాల లోపల ఏదో చేసుకుంటాడు. ఇక్కడ ఒకటి, పార్టీని నడుపుదామనా మూసేద్దామనా? నిజంగా పార్టీని నిలబెట్టాలి, జెండా మరి నిలబెట్టాలి అనుకున్నాడేంటి? ప్లీనరీ జరిపి ఉండేవాడు. మొన్న చూశారు మీరు మహానాడు. ఎక్కడ పెట్టారు మహానాడు? కూడా నీ సొంత జిల్లాలో పెట్టారు, కావాలని పెట్టారు. కడపలో పెట్టి వాళ్ళు జెండా ఎగరేశారు, విపరీతంగా జనం వచ్చారు. అంటే మొత్తం నీ సొంత జిల్లాలో లేకపోతే పులివెందుల్లో కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీటలు పునాదులు కదిలిపోయిన పరిస్థితుల్లో నువ్వు నిజంగా ఏం చేయాలి? చిత్తూరులో పెట్టాలి, నారావారిపల్లి దగ్గర పెట్టాలి. ప్లీనరీ పెడితే ఓహో నువ్వు మా జిల్లాలో పెట్టావు కాబట్టి నేను నీ జిల్లాలో పెడతా, లేకపోతే అసలు ఎందుకు? అసలు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లాలోనే పెట్టుకోవాలి. ఎక్కడ? కృష్ణా జిల్లాలో. అసలు ప్లీనరీ పెట్టాలన్న ఆలోచన నీకు ఎందుకని రాలేదు? ఒకవైపు ఏమో నీ క్యాడర్ కకావికలు, కార్యకర్తల్లో మొరాలిటీ దెబ్బతింది, వరుసపెట్టి కేసులు. అసలు లీడర్స్కి అసలు మొరాలిటీ ఎందుకు ఉంటుంది? మొరాలిటీ ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాడు కదా. వాళ్ళ మొరాలిటీ దెబ్బతింది కదా, వాళ్ళు పరారీ. క్యాడర్ ఏమో మొరాలిటీ దెబ్బతింది, లీడర్స్ అంతానేమో పరారు అవుతున్నారు. మనం చూసాం ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా. 4 రాష్ట్రాల్లో తిరుగుతుంటే పట్టుకొచ్చి జైల్లో వేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎక్కడో దొరికినట్టున్నాడు. వెల్నెస్ సెంటర్లోనో ఎక్కడో పట్టుకొచ్చారు. ఆ బాలాజీ గోయిందప్ప ఆయన ఎక్కడో మైసూరులోనో ఎక్కడో స్పాలో ఎక్కడో దొరికినట్టున్నాడు. అసలు మొత్తం వీళ్ళంతా పరారైపోతున్నారు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఎక్కడ పరారవుతున్నాడు? కొలంబో. వెంకటేష్ నాయుడు అతను, ఇంకొకటి ఎవరు? కసిరెడ్డి రాజ్, దుబాయ్ ఇటో మరి అతను పట్టుకొచ్చారు. అంటే వీళ్ళంతా పరారీలో నాయకులు ఉన్నారు. మొత్తం అసలు వాళ్ళ యొక్క నైతికత కోల్పోయిన పరిస్థితుల్లో మరి క్యాడర్ని మరి మొరాలిటీ పెంచాలంటే నువ్వు ప్లీనరీ పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు మనం చూసాం ఒంగోలు మహానాడు ఎలా జరిపారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు మహానాడు అసలు విపరీతంగా జనం కాదు, నీ కార్యకర్తలు కాదు, అసలు మొన్నటి గెలుపులో అదే ప్రధాన కీలకం. అటు రాజమండ్రిలో కానీ. అంటే దానివల్ల ఏం జరుగుద్ది? ఉత్సాహం, నమ్మకం, విశ్వాసం. కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది, ప్రజల్లో నమ్మకం పెరుగుద్ది, నీకు లీడర్స్లో కూడా విశ్వాసం ఉంటుంది. ఓహో ఇతను సీరియస్గానే ఉన్నాడు. సీరియస్ అనగానే నువ్వు అనే మాట అసెంబ్లీకి పోనాడు ఏం సీరియస్ అంటావు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అసెంబ్లీకి పోలేదు. ఇంకా ఆయన అసలు పార్టీ నడుపుతాడా, మూసేస్తాడా? అదేదో పోతే పోలా, కొన్ని ప్రాణాలు ఆయన బతుకుతాయి కదా. ఈ పర్యటనలకు వెళ్ళి మళ్ళీ వీళ్ళని చంపేసే బదులు అదేదో పీకేస్తే పోద్దా జెండా. జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ పెట్టకపోవటం వల్ల కలిగే అనర్థాలు చెప్తున్నా. అదొక చారిత్రక తప్పిదం. ఈ జూలై 8న ప్లీనరీ పెట్టకపోవడం చారిత్రక తప్పిదం అన్నమాట.
మొత్తం ఇక వీళ్ళంతా తట్టాబుట్ట సర్దేసుకుంటారు. కార్యకర్తలు కూడా కాకపోతే ఏంటి, ఓ జనం వస్తున్నారు, నన్ను చూస్తున్నారు, నా కోసం ఎగబడుతున్నారు, ఇదొక బిల్డప్. నిజంగా నీలో ఆ బలం ఉన్నట్టయితే, ఇది వాపు కాదు బలం కనుక నువ్వు నమ్మినట్టయితే ప్లీనరీ పెట్టేవాడు. అంటే ప్లీనరీ పెట్టంగానే మళ్ళా నీకు గౌరవ అధ్యక్షురాలు తీసేశారు కదా అని, విజయమ్మని ఈయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నట్టున్నాడు. మళ్ళా ఇదంతా వచ్చుది ఎందుకు గోల, వాయిదా వేస్తే పోలా. అయితే కేవలం షర్మిల గారినైనా లేదంటే సునీత గారిని కూడా మరి ఈయన దగ్గర చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే పక్కనే ఆయన ఘాట్ కూడా ఉంది. ఏది వివేకానంద రెడ్డి ఘాట్. మరి ఆ ఘాట్కి కూడా వెళ్ళి నివాళులు అర్పిస్తారా? ఎందుకంటే మరి ఒక చెల్లికి మరి ఆస్తులు తిన్నారని మరి అతనిపై ఉన్నటువంటి ఆ ప్రధానమైన అభియోగం. మరో చెల్లి ఏంటి, బాబాయ్ హంతకుల్ని కాపాడుతున్నాడు, నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నావన్నాయని. వాళ్ళ సరే ఆయన కూర్చున్న సింహాసనం రక్తంతో తడవటం కదా, సమాధులన్నీ కూడా రక్తంతో తడిసినాయే కదా, రక్త చరిత్రే కదా ఆ కుటుంబ చరిత్ర, ఇంకా వేరే చరిత్ర ఏముంది. ఇక్కడ వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణకు కూడా ఈయన వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గతంలో వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు, అరెస్ట్ అయిన వాళ్ళు, హంతకులు పక్కన నుంచి ఉన్నారు. అంటే కిరాతకంగా చంపారు, విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డికి చేతులు రాల విగ్రహావిష్కరణకి, ఎందుకంటే మళ్ళీ బాగోదులే నా చేతులతో ఆవిష్కరించడం ఎందుకు అనుకున్నాడేమో, విమలమ్మతో ఆవిష్కరింపజేశాడు. ఎవరు, వివేకానంద రెడ్డి చెల్లెలతో. మరి విమలమ్మ పాత్ర అంటుంది ఎంత ఉంటుందో కూడా చూడాలి, మేనత్త కదా, మరి ఆమె మరి ఏమైనా పూనుకుని ఏమన్నా వీళ్ళ మధ్య రాజీ చేస్తుందా? విజయమ్మ ఇంకా ఆమె ఏంటి హ్యాండ్సప్, ఏది ఆమె ఆవేదన, ఆమె కన్నీళ్ళు అది చూస్తుంటే ఇక ఆమె పరంగా జరిగేదేమీ లేదు. ఏదైనా తెలుసుకుంటే అన్నా చెల్లెళ్ళు తెలుసుకోవాలి, లేదు మేనత్త గారు ఏమైనా చేయాలి. విమలమ్మకి అంత పెద్ద మనసు ఉందంటావా? ఎందుకంటే ఇక్కడేంటి వైఎస్ ఘర్ కా కహానీ కాదు, ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కహానీగా మారింది. అదొక వ్యక్తి కాదు, అదొక కుటుంబం కాదు, ఒక రాజకీయ పార్టీగా ఆ కుటుంబం, ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఫాలోయింగ్ మనం చూసాం కదా. ఏది వాళ్ళు రౌడీలు కావచ్చు, గుండాలు కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి మాఫియా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళకంటూ మరి ఒక బలం ఉన్నప్పుడు వాళ్ళకన్నా న్యాయం చేయాలి కదా, వాళ్ళకన్నా ఒక సందేశం ఇవ్వాలి కదా. ఏది ఎక్కడ పోగొట్టుకున్నాను, కుటుంబంలో పోగొట్టుకున్నాను, అమ్మ దగ్గర పోగొట్టుకున్నా, చెల్లి దగ్గర పోగొట్టుకున్నా, దాన్ని సాధిస్తాను అని అతనికి ఉండాలా. ఇది ఎప్పుడు ఆయన మాట్లాడితే విలువలు విశ్వసనీయత అంటాడు, ఆ విలువలకు అసలు వలువలే ఊడ్చేస్తాడు. విశ్వసనీయత విలువలు అనేది ఇక్కడ బయటపడాలి. ఎక్కడ, తన ఇంట్లో ముందు విలువలు విశ్వసనీయత చూపిస్తే, తన పార్టీలో వాటిని పెంచితే ప్రజలు అతని విలువలు విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. ఏదైనా నాన్నకి ప్రేమతో, ఏది సిబిఐ ఛార్జ్షీట్లో నాన్న పేరు చేరుస్తాడు, నాన్నకి ప్రేమతో అంటాడు. అమ్మ మీద ఎన్సిఎల్టీలో కేసేస్తాడు, నాన్నకి ప్రేమతో అంటాడు. చెల్లెళ్ళ ఆస్తులు తింటాడు, నాన్నకి ప్రేమతో అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.